రాష్ట్రంలో రాగల 3 రోజులు పలుచోట్ల అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను వాతావరణ శాఖ జారీ చేసింది. వెదర్ అప్డేట్స్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ ద్వారా అందిస్తారు. వంశీ, రాగల 3 రోజులు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, రాగల 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. ప్రధానంగా దక్షిణ, దాని పరిసర ప్రాంతాలైనటువంటి ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అలర్ట్స్ను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఈరోజు రాష్ట్రానికి సంబంధించి చూస్తే మాత్రం పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. దాంతోపాటుగా మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా రెడ్ అలర్ట్కి సంబంధించి చూస్తే మాత్రం ఈరోజు అటు ఖమ్మం కావచ్చు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాల నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. దాంతోపాటుగా ఆరెంజ్ అలర్ట్కి సంబంధించి కూడా పలు జిల్లాలకు ఏదైతే జారీ చేయడం జరిగిందో, ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసినటువంటి జిల్లాలు చూస్తే మాత్రం ప్రధానంగా మనకు పెద్దపల్లి కావచ్చు, కరీంనగర్, దాంతోపాటుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా, దాంతోపాటుగా ఏదైతే ములుగు, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ ఈ జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. దాంతోపాటుగా మిగతా జిల్లాలన్నిటికీ కూడా ఎల్లో అలర్ట్ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. అంటే రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షం నుంచి భారీ వర్షాలతో పాటుగా అతి భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అంచనాలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చల్లటి వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. ప్రధానంగా అల్పపీడనం అనేది అటు ఏదైతే దక్షిణ, దాంతోపాటుగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి నేపథ్యంలో క్లౌడ్స్ మూవ్మెంట్ కూడా ఈరోజు సాయంత్రం కల్లా కూడా హెవీగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు రాత్రి నుంచి కూడా అటు హైదరాబాద్ నగరంతో పాటుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ చెప్పినటువంటి వివరాల ప్రకారంగా మనం చూడొచ్చు. ప్రధానంగా అటు ఖమ్మం కావచ్చు, భద్రాద్రి, కొత్తగూడెంలో మాత్రం కొంత ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్స్ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. అయితే గత నెల 3వ తేదీన నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినా కూడా కొంత నైరుతి ఋతుపవనాలు బలహీనంగా ఉండటం, వర్షాలు మందగించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ గత వారం రోజుల నుంచి కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ నెల 25వ తేదీ వరకు కూడా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. తదుపరి కూడా వచ్చే 2 నెలల పాటు కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి వివరాల ప్రకారంగా మనం చూడొచ్చు. మొత్తం మీద ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా భారీ నుంచి అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఉండే అవకాశం మాత్రం ఉంటుందని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. వర్షాలతో పాటుగా గంటకి 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. దాంతోపాటుగా ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో కొంత ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్స్ ఉంటాయి. కాబట్టి కొంత ఏదైతే కరెంటు పోల్స్ వద్ద కావచ్చు, దాంతోపాటుగా చెట్ల వద్ద కావచ్చు, దాంతోపాటుగా డెలికేట్ బిల్డింగ్స్ వద్ద కూడా ఎవరు ఉండకూడదు అని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. ఎందుకంటే అల్పపీడనం అనేది కొంత ఏదైతే దక్షిణ కావచ్చు, ఉత్తర బంగాళాఖాతానికి సంబంధించి ఏర్పడినటువంటి నేపథ్యంలో వీటి క్లౌడ్స్ మూవ్మెంట్ కూడా హెవీగా ఉంటాయి. కాబట్టి కొంత వర్షాలు కూడా ఎక్కువగా కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పాలి. ఒక రకంగా చూస్తే మాత్రం రాష్ట్రం మొత్తం కేవలం హెచ్చరికలు జారీ చేసినటువంటి జిల్లాలే కాకుండా రాష్ట్రం వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం మీద రానున్నటువంటి 3 రోజుల పాటు మాత్రం రాష్ట్రానికి హెచ్చరికలను ఏదైతే అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు మాత్రం వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ వంశీ.